బండికి ఫస్ట్ బండి ఎందుకు ఎక్కాలి? బండికి నువ్వు ఫస్ట్ ఎందుకు బండికి ఫస్ట్ బండి ఎందుకు ఎక్కాలి? బండికి నువ్వు ఫస్ట్ ఎందుకు కొడక్క ఇప్పుడు రారా రారా కొడక్క ఫ్రెండ్లీగా మాట్లాడినా ఏమనుకుంటున్నావు నా గురించి? ఏమనుకుంటున్నావు? నేను వచ్చి పార్క్ లో కూర్చున్నాను యాదగిరి అబ్బాయి నా దగ్గర అక్కడ నుంచి ఇక్కడికి ఎంట పడతా ఉన్నాడు ఒకటే ఇబ్బంది పెడుతుండు. అమ్మాయి దగ్గర పోయినా అమ్మాయి నిన్నేమన్నా నన్ను ఇట్లా చూసిందన్న 2-3 సార్లు చూసింది మీ మాట అంత తప్పుందా అన్న? 2-3 సార్లు చూసింది మీ మాట అంత తప్పుందా అన్న? దెబ్బలు పడతాయి రాజా దెబ్బలు పడతాయి రో దెబ్బ దెబ్బ దెబ్బలు పడతాయి రో చెప్పన్నా నువ్వే. తీసుకుపోయి గుద్దవాళ్ళు ఇంక స్టేషన్ లో తీసుకుపోయి తమాషాలు చేస్తుడు. ఫోన్ కి తీసుకోబోతున్నావు వేసేసాడు బాగా వేసేసాడు చూపిస్తే నన్ను వేసేస్తానన్నాడు వేసేసాడు. నీకే తీసుకుపోతున్నావు. హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్ A to Z ఎలివేషన్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. సో ఫ్రెండ్స్, ఈరోజు మ్యాటర్ ఏంటంటే ఇక్కడ నల్గొండలో చిన్న పార్కులో ఒక షూట్ చేద్దామని చెప్పి వచ్చినాం. సో మొన్న మేము నూడిల్స్ గేమింగ్ షో అని చెప్పి ఒక షో చేసినాం కదా. ఆంటీ వచ్చేసి ఇక్కడ పార్క్లో కూర్చుంది. సో మాకు తెలియకుండా కూర్చుంది, ఆమెనైతే మేము చూడలేదు. సో ఆమె మీద ఒక ఫ్రాంక్ ప్లాన్ చేద్దామని చెప్పి నాకు సడన్గా ఒక ఐడియా వచ్చింది. ఇంతలోనే ఆ కెమెరామెన్ వాళ్ళ నాని వాళ్ళ ఫ్రెండ్ కూడా అందుబాటులో ఉండు, తనకు కూడా ఫోన్ చేసినాం. సో ఇప్పుడు ఆ మీద ఒక చిన్న పోరగాడు ఒక ఆంటీని ప్రపోజ్ చేస్తే ఎలా ఉంటుందని చెప్పి ఒక చిన్న ఫ్రాంక్ చేయబోతున్నాం. సో తమ్ముడు వచ్చేసి శివ, ఈ తమ్ముడే. అక్కడ వెళ్ళి ఆ అమ్మాయికి ఆ ఆంటీకి ప్రపోజ్ చేస్తే ఎలా ఉంటుందని చెప్పి మనోడు కూడా మంచిగా మాట్లాడుతాడు, మంచి టాకింగ్ పవర్ ఉంటుంది. ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. ఖచ్చితంగా బాగా వస్తుందని అనుకుంటున్నా. సో అమ్మాయి అయితే భయపడుతుందా లేకపోతే ఇంకేమన్నా టెన్షన్ పడుతుందా, ఏ రకంగా ఎక్స్ప్రెషన్స్ ఉంటాయో చూద్దాం ఫ్రెండ్స్. తిన్నారా అంటే మీరు ఇక్కడ పార్క్ వచ్చిన వచ్చిన చూసాం, ఫ్రెండ్లీగా మాట్లాడదామని వచ్చిందా? ఫ్రెండ్లీగా మాట్లాడదామని వచ్చిందా? అదే ఫ్రెండ్లీగా మీరు ఎవరో నాకు తెలీదు. ఫ్రెండ్లీగా ఎలా మాట్లాడతా? ఇట్లా మాట్లాడదామని వచ్చాను నేను కూడా. ఎట్లా మాట్లాడతారు మీరు? కూర్చోరుగా నార్మల్ గా సింగిల్ ఏమైనా ప్రాబ్లం ఉందేమో అని మంచి మాట్లాడుతున్నా. అట్లా నువ్వు చిన్న బచ్చాగా నువ్వేం మాట్లాడతావు? నువ్వేం మాట్లాడతావు? వెనకటి కోడు తుపాకి లేకపోయినా లపాకి కావాలన్నా అంట. చిన్న బచ్చా అంటే మాట్లాడతా, మీరు టెన్షన్ ఉన్నారని వచ్చేసి మాట్లాడుతున్నాను. లేను కదా, నువ్వు తెలియని వాళ్ళ పక్కన వచ్చి కూర్చొని మాట్లాడతావు. ఇట్లా ఫ్రెండ్లీగా మాట్లాడొద్దా? ఎట్లా మాట్లాడతావు? అట్లా నీకు మేనేజ్ లేదా? ఆడవాళ్ళు కూర్చునే దగ్గరకు వచ్చి ఏం మాట్లాడతావు? నీకు పిచ్చి మైండ్ లేదా అసలు? నీకేం మాట్లాడుతున్నావు అర్థం కావట్లేదా? ఎందుకంటే అట్లా పోతు మాట్లాడొచ్చుగా. మాట్లాడొచ్చు ఏమైనా. అయ్యో నాకు పిచ్చిలేసింది అసలు. ఎవరు నువ్వు? ఏంది పార్క్ వచ్చిన ఫ్రెండ్లీగా ఫ్రెండ్లీగా మరి చూడాలి. పబ్లిక్ లో కూర్చుంటే ఇట్లా చేస్తావా? కాలేజ్ కూర్చో ఏమైనా టెన్షన్ ఉందేమో అని మాట్లాడు. నాకేం టెన్షన్ లేదయ్యా. ఇంత క్యూట్ గా టెన్షన్ ఎట్లా పడతారా అంటే ఇంత క్యూట్ గా ఉన్నారు మీరు. ఇంత క్యూట్ గా ఉన్నారు చూడడానికి ఆనందం. తప్పేమన్నా ఉందా? చాలా గ్యాప్ ఉందిరా. చిన్న మీకు తెలుసు, నాకు పెద్ద పెద్ద చరిత్రలు ఉన్నాయి నావి. అట్లా పడొద్దు. అట్లా పడితేనే హ్యాపీనెస్ ఉంటుంది మీతో. అట్లా ఏది నీకు పిచ్చిలేసింది? ఏమన్నా చెప్పు తీసుకొని కొడతావు. ఇట్లా చేసావు నువ్వు అసలు? అట్లా అంత పెద్ద మాట అనేది నీకు తెలుసుగా. నువ్వు నాకెక్కడ తెలుసు? ఇప్పుడేగా మనం మాట్లాడుకున్నాం ఫ్రెండ్. మాట్లాడుకుంటే అప్పుడే తెలుసు. ఊకే అరే తుప్పా చదవా. నీ ఏజ్ ఎక్కడ? నా ఏజ్ ఎక్కడరా? ఏజ్ తెలుసు, నా పెద్ద పెద్ద చరిత్ర. మా వాళ్ళకి ఫోన్ చేయాలా? చెప్పు. ఫోన్ కూడా మా వాళ్ళకి ఫోన్ చేయాలా? ఫోన్ చేసి పిలిపిస్తావు. నువ్వెక్కడ? నీ ఏజ్ ఏంది? నువ్వు చేసే పనులేంది? ఒకసారి రాష్ట్రీకి అంత తొందరగా మస్తు సతాయిస్తుండు వీడు. కోపంలో కూడా ఇంత అందంగా ఉన్నారు ఏంది మీరు? ఏదో అందంగా ఉన్నావు అని మాట్లాడుతుండు. అరే పిల్లగాడు పిచ్చి పిచ్చి చేస్తుండు. ఒకసారి రా నువ్వు తొందరగా. నీకు ఏమైనా వర్క్ ఉంటే తర్వాత చేసుకుందా కానీ ఒకసారి రా. మా వాడు చాలా అందంగా ఉన్నారు. అర్థం కావట్లేదు. వద్దురా మా వాడు
ఎందుకు అట్లా సతాయిస్తావు నువ్వు అసలు? ఇంత కోపంలో కూడా అందంగా ఉన్నారా అని? అందంగా ఉంది. ఇప్పుడు మా వాడు వచ్చి నిన్ను మందంగా చేస్తాడు. ఆగు శ్రీకాంత్ వెంట పడుతుండు పార్క్. నేను అక్కడ వచ్చి కూర్చున్నాను, ఒకటే వెంట పడుతుంది. ఆ నుంచి ఇడికి అందంగా ఉన్నావు మందంగా ఉన్నావు అని ప్రపోజ్ చేస్తున్నావు. ఎట్లా ఉంది తమాషాలు? ఎట్లా ఉంది? దెబ్బలు తినాలా? ఫ్రెండ్లీగా అడిగినా అన్న నేను. ఫ్రెండ్లీగా అడిగినా. ఫ్రెండ్లీగా కాదు, కావాలన్నా వెంట పడుతుంది. 1/2 అవర్ నుంచి అక్కడ నుంచి ఇక్కడ వరకు. ఏమనుకుంటున్నావు? పెళ్లి అయింది, పిల్లలు ఉన్నారు, 2 పిల్లలు. ఫ్రెండ్లీగా మాట్లాడినా దాన్ని ఫ్రెండ్లీగా మాట్లాడింది. ఫ్రెండ్లీగా మాట్లాడాలంటే చిన్న అమ్మాయిని చూసుకోవాలి. నీ ఏజ్ తగ్గట్టు అమ్మాయిని చూసుకో. కలర్ వద్దండి, కలర్ వద్దండి. చేసింది తప్పు. కాలర్ వదిలేదురా. నడు స్టేషన్ నేనేం తప్పు చేసినా తీసుకోపోతాను. బండేకో పా పోదాం పా. బండి తీసుకుంటా. నేనేం తప్పు చేసినాను భయపడాలి పా. అప్పుడు అర్థమవుతుంది. స్టేషన్ ఎందుకు? నేనేం తప్పు చేసినా అన్న? నాడు స్టేషన్ నేనేం తప్పు చేసినా? స్టేషన్ పడుతున్నావు నువ్వు. బండి ఎవరిని ఎక్కమంటున్నావు? బండి ఎవరిని ఎక్కమంటున్నావు? బండి ఎక్కువ నువ్వు ఫస్ట్. బండి ఎవరిని ఎక్కమంటున్నావు? ఎవరిని ఎక్కమంటున్నావు? నిన్నే ఎక్కమంటున్నావు. బండి ఉన్నారు కాబట్టి మాట్లాడినా. నాదేం తప్పున్నా? దేవుడు కళ్ళు ఇచ్చిండు చూడడానికి చేస్తున్నా. అక్కడ ఉన్నారు కాబట్టి మాట్లాడినా. నాదేం తప్పున్నా? దేవుడు కళ్ళు ఇచ్చిండు చూడడానికి చేస్తున్నా. हे भगवान तेरी लीला अपरंपार है। నీకు ఉన్నారు, ఇంట్లో ఉన్నారు. మరి నీ అక్క చెల్లెలకి అట్లనే ఎంట పడితే అట్నే వస్తావా? అన్ని లైట్. ఇవాళ రేపు జనరేషన్ ఏముంది? మరి అక్క చెల్లెలను కూడా అట్నే పంపి. అక్క చెల్లెలు ఫ్రెండ్లీగా మాట్లాడినా మీరైనా చెప్పొద్దా? నవ్వుతుర్రు. పిల్లలు పడుకుందా ఫ్రెండ్లీగా మాట్లాడేది నువ్వు? ఫ్రెండ్లీగా మాట్లాడతా నేను. ఫ్రెండ్లీ తమాషాలు చేస్తున్నావు, నక్కరాలు చేస్తున్నావు. స్టేషన్ ఎందుకు తీసుకోపోతారు? తీసుకోపోతారు. నువ్వు బండేకు ఫస్ట్. బండేకు చెట్టు వాళ్ళండి ఫస్ట్. బండేకు. నువ్వు బండేకు. ఎవరికి తీసుకోపోతారు? బండేకు. సరే పత్తి తమాషాలు బండేకు. బండేకు స్టేషన్ గుద్ద వాళ్ళు తెగిస్తే ఫస్ట్ ఎక్కి మాట్లాడు. బండేకు నువ్వు ఇంకా బండేకు. నేను వచ్చి పార్క్ లో కూర్చున్నాను యాదగిరి. అబ్బాయి నా దగ్గర అక్కడ నుంచి ఇక్కడికి ఎంట పడతా ఉన్నాడు. ఒకటే ఇబ్బంది పెడుతుండు. అమ్మాయి దగ్గర పోయినా అమ్మాయి నిన్నేమన్నా నన్ను ఇట్లా చూసిందన్న 2-3 సార్లు చూసింది. మీ మాట అంత తప్పుందా అన్న? చెప్పన్నా నువ్వే. స్టేషన్ లో తీసుకుపోయి తమాషాలు చేస్తుడు. తీసుకోబోతున్నావు? నీకే తీసుకుపోతున్నావు. ఏం లేదన్నా, మా ఫ్రెండ్, మా నాని వాళ్ళ ఫ్రెండ్ ఛానల్ ఉంది కదా. నాని వాళ్ళ ఫ్రెండ్ రా. నీకు దిమాగ్ పని చేస్తుంది. ఆడోళ్ళ మీద ఫ్రాంక్ లేదురా. సారీ. ఓకే, అయితే వీడియో చేద్దామని వచ్చినావు. నువ్వు అక్కడ చెప్పాలి కదా ఇట్లా చేస్తే ఎట్లా చెప్పు. టెన్షన్ పడకు, ఇది ఫ్రాంకే. పడకు. అక్కడ కెమెరా చూడు, అక్కడ కెమెరా చూడు. మన నాని కెమెరా. నాని కొంచెం బయటకు రా. ఫ్రాంక్ అని ముందే చెప్పాలి కదా. వీడియో అంతా ఎడిట్ చేసిన తర్వాత మీకు చూపిస్తా. మీరు అప్లోడ్ చేయాలంటే యూట్యూబ్ లో పెడతా, లేకపోతే పెట్టను. నో ప్రాబ్లం. అంటే మేము ఒక చిన్న మెసేజ్ కూడా ఇవ్వాలనుకుంటున్నాం. ఇట్లా ఉంటారు పబ్లిక్. ఇట్లా ఉన్నప్పుడు ఇలాంటి అబ్బాయిలు వస్తారు. అలా వచ్చినప్పుడు ఎలా ఫేస్ చేయాలని చెప్పి, ఎలా ఉంటావు పబ్లిక్ అని చెప్పి ఒక ఫ్రాంక్ చేస్తున్నావు. ప్లాన్ నువ్వు బాగా చేసినావు. ఎడిట్ చేసిన తర్వాత చూడు, నీకు నచ్చితేనే అప్లోడ్ చేస్తా, లేకపోతే లేదు. ఓకేనా? ఒక మాట చెప్పాలి కదా. అది చెప్తే ఫ్రాంక్ కాదు కదా. చెప్పకుండా చేసినావు. చూడు అని చూడు. ఫ్రెండ్స్, మన ఛానల్లో మన గేమింగ్ షో చేసింది కదా, ఆమెనే అపర్ణ. అంటే కొంచెం ఈమె యాటిట్యూడ్ కూడా, పర్ఫార్మెన్స్ కూడా బాగుంటుంది. ఒక ఇలాంటి ఆకతాయిలు ఎవరైనా వచ్చా కూడా డేరింగ్నెస్ అనేది చాలా విపరీతంగా ఉంటుంది. అది నేను చూసిన. కాకపోతే ఈరోజు సడన్గా మేము వీడియో చేయాలనుకుని వచ్చినాం. ఇక్కడ ఆమె కనపడడం వల్ల ఇది ఫ్రాంక్ ప్లాన్ చేసినాం. ఇక్కడ మా తమ్ముడు కూడా ఎమ్మటే చెప్పగానే వచ్చేసిండు. మంచిగా పర్ఫార్మ్ చేసిరు. మేమైతే పర్టికులర్గా వీళ్ళు కొట్టుకుంటారని చెప్పి అనుకున్నాం. ఆ సిచ్యువేషన్ అయితే రాలేదు. ఈ ఫ్రాంక్ చేయడానికి కూడా కారణం ఏంటంటే, ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్న అమ్మాయిలు కానీ ఆంటీలు కానీ ఎలా ఎదుర్కోవాలి, వాళ్ళ సిచ్యువేషన్, వాళ్ళ ఇన్నర్ ఫీలింగ్ ఎలా ఉంటుందని చెప్పి మాత్రం ఈ ఫ్రాంక్ చేసినాం. దురుద్దేశంతో కాదు. ఎవరు కూడా మనస్ఫూర్తిగా మనోభావాలు దెబ్బతినే విధంగా అయితే మేము చేయలేదు. సో ఇది అలా కూల్ అన్నా, నువ్వేం టెన్షన్ పడకు. చెప్పి చేయాలే కానీ ఏదైతే మనం పక్కనే ఉన్నాం కదా, మనోలే కదా, వేరే వాళ్ళ మీద ప్రయత్నం చేయలే కదా, అందుకే ఇది చేసినాం. టెన్షన్ పడకు. ఓకేనా పన్న? నీకు నచ్చితేనే అప్లోడ్ చేయమంటే చేస్తా, లేకపోతే చేయను. అది నీ ఇష్టం. ఎడిట్ చేసిన తర్వాత మాకు కూడా ఇట్లా ఫ్రాంక్ అనే చెప్తే అది ఫ్రాంక్ కాదు కాబట్టి ఇట్లా చేసినాం. టెన్షన్ పడకండి.
సో మీరు టెన్షన్ అయితే పడ్డారు, కానీ ఒకసారి మా ప్రేక్షకులకు మా వ్యూవర్స్కి ఒకసారి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడున్న సిచ్యువేషన్లో మీరు చెప్పలేరు, కానీ అయినా పర్లేదు, మీరు ఈ సిచ్యువేషన్లో కూడా చెప్పొచ్చు, ఏం టెన్షన్ పడకుండా చెప్పొచ్చు. కొంచెం ప్లీజ్ సబ్రో. హాయ్ ఫ్రెండ్స్, హాయ్ ఫ్రెండ్స్, A to Z ఎలివేషన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, గంట సింబల్ మాత్రం కొట్టండి.